ఈరోజు మనం 10వ తరగతి నూతన తెలుగు వాచకంలోని 3వ పాఠ్యాంశమైన శతక మాధుర్యం పాఠ్యాంశం యొక్క భాషాంశాలు వ్యాకరణాంశాల గురించి చెప్పుకుందాం. గత తరగతిలో ఈ పాఠ్యాంశాన్ని 2 భాగాలుగా చెప్పుకున్నాం కదా. ఆ వీడియోలు గాని చూడకపోతే క్రిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, చూడండి. ఇప్పుడు శతక మాధుర్యంలోని మొట్టమొదటిగా భాషాంశాల గురించి చూద్దాం. భాషాంశాలలో పదజాలంలో మొదటిగా ఇచ్చినటువంటిది కింది వాక్యాలలో ఎరుపు రంగు ఉన్న పదాలకు అర్థాలు రాయండి. ఇందులో మొట్టమొదటి వాక్యం మంచి చెప్పిన దృప్తుడు వినడు. దృప్తుడు అనే పదానికి హర్షించిన వాడు అని అర్థం. రెండవది పండితుని ఖ్యాతి ప్రపంచమంతటా విస్తరిస్తుంది. ఖ్యాతి అనే పదానికి అర్థాలు ప్రసిద్ధి, కీర్తి. మూడవది విష్ణువు తల్పం ఆదిశేషుడు. తల్పం అను పదానికి అర్థం పానుపు. నాలుగవది కానలలో క్రూర మృగాలు ఉంటాయి. కాన అనే పదానికి అర్థం అడవి. ఐదవది పగటికి రాజు భాస్వంతుడు. భాస్వంతుడు అనే పదానికి అర్థం సూర్యుడు. తర్వాత ఇచ్చినటువంటి రామన్ని చూసుకుంటే కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి పదం పండితుడు. పండితుడు అనే పదానికి పర్యాయ పదాలు కోవిదుడు, విద్వాంసుడు. రెండవది భుజంగం. భుజంగం అను పదానికి పర్యాయ పదాలు పాము, సర్పము. మూడవది కరి. కరి అను పదానికి పర్యాయ పదాలు ఏనుగు, గజము. నాలుగవది పక్షి. పక్షి అను పదమునకు పర్యాయ పదాలు కేచరము, విహంగము. ఐదవది హరి. హరి అను పదానికి పర్యాయ పదాలు విష్ణువు, నారాయణుడు. తర్వాత ఇచ్చినటువంటి రామన్ని చూద్దాం. కింది పదాలకు నానార్థాలు రాయండి. ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి పదం ధర. ధర అను పదమునకు నానార్థాలు భూమి, వెల. రెండవది శ్రీ. శ్రీ అను పదానికి నానార్థాలు లక్ష్మి, సాలిపురుగు. మూడవది వారి. వారి అను పదమునకు నానార్థాలు నీరు, పంచదార. నాలుగవది పదము. పదము అను పదమునకు నానార్థాలు పాము, శబ్దము. ఐదవది మిత్రుడు. మిత్రుడు అను పదమునకు నానార్థాలు స్నేహితుడు, సూర్యుడు. తర్వాత ఇచ్చినటువంటి రామన్ని చూద్దాం. కింది పదాలకు ఉత్పత్తి అర్థాలు రాయండి. ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటిది భాస్కరుడు. భాస్కరుడు అను పదమునకు ఉత్పత్తి కాంతిని కలుగుజేయువాడు, అర్థం సూర్యుడు. రెండవది భుజగము. భుజగము అను పదానికి ఉత్పత్తి వక్రముగా ప్రాకునది, అర్థము సర్పము. మూడవది ఈశ్వరుడు. ఈశ్వరుడు అను పదమునకు ఉత్పత్తి స్వభావము చేతనే ఐశ్వర్యము కలవాడు, అర్థము శివుడు. నాలుగవది హస్తి. హస్తి అను పదమునకు ఉత్పత్తి హస్తము కలవాడు, అర్థము ఏనుగు. తర్వాత ఇచ్చినటువంటి రామన్ని చూద్దాం. క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. ఇక్కడ ప్రకృతి వికృతి పదాలు ఇవ్వడం జరిగింది. ఇందులో మొట్టమొదటి ఇచ్చినటువంటిది ప్రకృతి చంద్రుడు. చంద్రుడు అను పదానికి వికృతి చంద్రుడు. రెండవది నిత్యము. నిత్యము అను పదానికి వికృతి నిత్యలు. మూడవది స్వామి. స్వామి అను పదమునకు వికృతి సామి. నాలుగవది హంస. హంస అను పదమునకు వికృతి అంచ. ఐదవది ధర్మము. ధర్మము అను పదానికి వికృతి దమ్మము. తర్వాత ఇచ్చినటువంటి వ్యాకరణాంశాల గురించి చూద్దాం. ఇందులో మొట్టమొదటిగా కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. ఇందులో మొట్టమొదట ఇచ్చినటువంటి సంధి పదం నిష్ఠురోక్తులు. ఈ సంధి పదాన్ని విడదీస్తే నిష్ఠుర ప్లస్ ఉక్తులు, గుణసంధి. రెండవది వెంకటేశ. ఈ సంధి పదాన్ని విడదీస్తే వెంకట ప్లస్ ఈస, వెంకటేశ, గుణసంధి. మూడవది అవ్వారి. ఈ సంధి పదాన్ని విడదీస్తే ఆ ప్లస్ వారి, త్రికసంధి. నాలుగవది మనుజుడగునే. ఈ సంధి పదాన్ని విడదీస్తే మనుజుడు ప్లస్ అగునే, ఉత్వసంధి. ఐదవది ధీరోత్తముడు. ఈ సంధి పదాన్ని విడదీస్తే ధీర ప్లస్ ఉత్తముడు, గుణసంధి.
తర్వాత ఇచ్చినటువంటి రోమన్ని చూసుకుంటే కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి. ఇందులో మొట్టమొదటి ఇచ్చినటువంటిది కాళిక ప్లస్ అంబ. ఈ పదాలను కలిపితే కాళికాంబ సవర్ణ దీర్ఘ సంధి. రెండవది ఆ ప్లస్ పలుకులు. ఈ పదాలను కలిపితే అప్పలుకులు అనే సంధి పదం వస్తుంది, త్రిక సంధి. మూడవది దానంబు ప్లస్ చేయుట. ఈ పదాలను కలపగా వచ్చు సంధి పదం దానంబు చేయుట, గసడదవాదేశ సంధి. నాలుగవది యాల ప్లస్ ఒకో. ఈ పదాలను కలిపితే యాలుకో అత్ర సంధి. తర్వాత ఇచ్చినటువంటి అనునాసిక సంధి గురించి చూద్దాం. కింది పదాలను గమనించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ పదాలను చూసుకుంటే వాక్ ప్లస్ మయము వాన్మయము, రాట్ ప్లస్ మహేంద్రవరం రాన్ మహేంద్రవరం, జగత్ ప్లస్ నాదుడు జగన్నాథుడు, అప్ ప్లస్ మయము అమ్మయము. ఈ పదాలను మనం చూస్తే పై వాటిలో మొదటి పదాల చివర కచట తపలు అనగా వర్గ ప్రథమాక్షరాలనేవి ఉన్నాయి. రెండవ పదం మొదట నకారము గాని మకారము గాని ఉన్నాయి. అలా ఉన్నప్పుడు సంధి జరిగి ఆయా వర్గ అనునాసిక అక్షరాలు అనగా ఇన్య ఇని నా నా మా అనే అక్షరాలు ఆదేశంగా వచ్చాయి. అలా వర్గ అనునాసిక అక్షరాలు ఆదేశంగా వస్తే దానిని అనునాసిక సంధి అని అంటారు. తర్వాత మనకు ఈ కింది పదాలను కలిపి రాయండని అనునాసిక సంధికి సంబంధించినటువంటి కొన్ని పదాలను ఇవ్వడం జరిగింది. అందులో మొట్టమొదటి పదం జగత్ ప్లస్ నివేశ, కలపగా వచ్చే సంధి పదం జగన్నివేశ. రెండవది దిక్ ప్లస్ మండలము, కలపగా వచ్చే సంధి పదం దిన్మండలము. మూడవది రాట్ ప్లస్ మణి, కలపగా వచ్చే సంధి పదం రాన్మణి. తర్వాత ఇచ్చినటువంటి రోమన్య గురించి చూద్దాం. కింది సమాస పదాలకు విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు రాయండి. ఇందులో మొట్టమొదటి ఇచ్చినటువంటిది శౌర్యలక్ష్మి. దీనికి విగ్రహ వాక్యం శౌర్యమణుడి లక్ష్మి. సమాసం రూపక సమాసం. రెండవది ప్రతిదినము. విగ్రహ వాక్యం దినము దినము. సమాసం అవ్యయీభావ సమాసం. మూడవది బ్రతుకు తెరువు. దీని విగ్రహ వాక్యం బ్రతుకు యొక్క తెరువు. సమాసం షష్ఠీ తత్పురుష సమాసం. నాలుగవది సజ్జన సంగతి. దీని విగ్రహ వాక్యం సజ్జనుల యొక్క సంగతి. సమాసం షష్ఠీ తత్పురుష సమాసం. ఐదవది గురుతర బాధ్యత. విగ్రహ వాక్యం గురుతరమైన బాధ్యత. సమాసం విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం. తర్వాత ఇచ్చినటువంటి రోమన్ని చూద్దాం. ఇక్కడ మనకు అలంకారాల గురించి ఇవ్వడం జరిగింది. అలంకారాలలో శబ్దాలంకారంలోని వృత్యానుప్రాసలంకారం గురించి ఇచ్చారు. వృత్యానుప్రాస అలంకారం అనగా ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని హల్లులు పలుమార్లు వాక్యంలో గాని పద్య పాదాలలో గాని వచ్చి శబ్ద చమత్కారం కలిగిస్తే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ వృత్యానుప్రాస అలంకారానికి సంబంధించినటువంటి ఉదాహరణ ఇవ్వడం జరిగింది. బేరిక దాండద డాండ దాండ నినదంబుల జాండము నిండా. పై పద్య పాదాన్ని గమనించినప్పుడు డా అనే హల్లు పలుమార్లు ఆవృతం అయ్యింది. అలా డా అనే హల్లు పలుమార్లు ఆవృతం కావడం వలన ఇది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. అలాగే కింది పద్యపాదం లేదా వాక్యాలలోని అలంకారాలను గుర్తించండి ఇవ్వడం జరిగింది. ఇందులో మొట్టమొదటి ఇచ్చినటువంటి వాక్యం అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాల్గొను అనే వాక్యం ఇవ్వడం జరిగింది. ఈ వాక్యం కూడా వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఎందుకంటే పై వాక్యమును గమనిస్తే క్ష అనే హల్లు పలుమార్లు ఆవృతం అయ్యింది. అలా క్ష అనే హల్లు పలుమార్లు ఆవృతం కావడం వల్ల ఇది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. తర్వాత ఒక పద్యాన్ని ఇవ్వడం జరిగింది. ఆ పద్యాన్ని చూసుకుంటే ఇది కాదదియను నది కాదిదియను నిధి నదియు వదలి ఎదియో వదరన్ వదలని ముదమల పొదలగా నద వదపడి చదరి ఎడద హరిహరనాద. కాబట్టి
ఈ పద్యంలో కూడా మనం చూసుకుంటే వృత్యానుప్రాస అలంకారం అనేది ఉంది. ఎందుకంటే పై పద్యంలో దాహ్ అనే హల్లు పలుమార్లు ఆవృతం అయ్యింది. దాహ్ అనే హల్లు పలుమార్లు ఆవృతం కావడం వల్ల ఇది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. తర్వాత ఇచ్చినటువంటి వాక్యాన్ని చూస్తే లక్ష్య భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా అని ఇవ్వడం జరిగింది. ఈ వాక్యంలో కూడా వృత్యానుప్రాస అలంకారం అనేది ఉంది. ఎందుకంటే పై వాక్యంలో క్షాహ్ అనే హల్లు పలుమార్లు ఆవృతం అయ్యింది. అలా క్షాహ్ అనే హల్లు పలుమార్లు ఆవృతం కావడం వల్ల ఇది కూడా వృత్యానుప్రాస అలంకారం అనేది అవుతుంది. తర్వాత మనకు దృష్టాంత అలంకారం గురించి ఇవ్వడం జరిగింది. ఈ దృష్టాంత అలంకారంలో ఒక వాక్యాన్ని పరిశీలించండి అని ఇచ్చారు. పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది, అలాగే మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు. ఇందులో మంచివారిని పెరుగుతో పోల్చారు. ఇక్కడ రెండు వాక్యముల యందు వేరువేరు ధర్మాలు చెప్పబడ్డాయి. ఇలా ఉపమాన ఉపమేయాల యొక్క వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెప్తే అది దృష్టాంతలంకారం అవుతుంది. ఇక్కడ మరికొన్ని దృష్టాంతలంకారానికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఇందులో మొట్టమొదటిది, ఓ రాజా, నీవే కీర్తిమంతుడువు, చంద్రుడే కాంతిమంతుడు. దీని జవాబు చూసుకుంటే ఇచట రాజు వర్ణ్యము, చంద్రుడు అవర్ణ్యము. వర్ణ్య ధర్మం కీర్తిమత్వం, అవర్ణ్య ధర్మం కాంతిమత్వం. ధర్మాలు వేరువేరు అయినను పోలికను బట్టి రెండు వాక్యాలకును సామ్యాన్ని సాధించడం జరుగుచున్నది. ఈ రెండింటికిని బింబ ప్రతిబింబ భావం చేత సాదృశ్యం సాధింపబడింది కనుక ఇది దృష్టాంతలంకారం. అనగా కాంతి విషయంలో చంద్రుడు ఎంతటి గొప్పవాడో కీర్తి విషయంలో నీవంతటి వాడవు అన్నది ఇక్కడి తాత్పర్యం. అలాగే తరువాత మనకు ఛందస్సు ఇవ్వడం జరిగింది. ఇందులో కింది ఉదాహరణ ద్వారా తేటగీతి పద్య లక్షణాలను తెలుసుకుందామని ఇక్కడ తేటగీతికి సంబంధించినటువంటి పద్యపాదం అలాగే వాటికి లఘుగురువులు గుర్తించి ఘన విభజన చేయడం అనేది జరిగింది. మనకి తెలుసు కదా, తేటగీతి యొక్క పద్య లక్షణాలు మనం చూసుకుంటే తేటగీతి ఉపజాతికి చెందిన పద్యం. ఇందులో 4 పాదాలుంటాయి. ప్రతి పాదంలో వరుసగా ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు అనేవి ఉంటాయి. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. యతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది. ప్రాస నియమాన్ని పాటించవలసినటువంటి అవసరం లేదు. అలాగే తరువాత మనకు పాఠంలో 5, 6, 10 పద్యాలకు గురులఘువులు గుర్తించి ఘన విభజన చేసి లక్షణాలు రాయండని ఇవ్వడం జరిగింది. ఇందులో 5వ పద్యంలో ఉండేటువంటి నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందింపని మెచ్చని ఈ పద్యపాదానికి లఘువులు గురువులు గుర్తించుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఆ తరువాత వీటికి ఘన విభజన చేసుకుంటే ఈ విధంగా మా స జ స త త గ అను గణాలనేవి వరుసగా వచ్చాయి. ఎప్పుడైతే మసజస తతగా అను గణాలు వరుసగా వచ్చాయో ఇది శార్దూల పద్యపాదం. శార్దూల పద్యం యొక్క లక్షణాలను చూసుకుంటే శార్దూల పద్యం అనేది వృత్తానికి చెందినటువంటి పద్యం. ఇందులో 4 పాదాలనే ఉంటాయి. ప్రతి పాదమునందు మసజస తతగా అను గణాలు వరుసగా వస్తాయి. పాదాది అక్షరానికి ఆ పాదంలోని 13వ అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది. ప్రాస నియమం అనేది ఉంటుంది. ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. ఈ విధంగా ఈ పద్యానికి సంబంధించినటువంటి మిగిలిన 3 పాదాలు కూడా ఇదే విధంగా ఉంటుంది. తర్వాత మనకి 6వ పద్యం గురించి ఇవ్వడం జరిగింది. ఇందులో ఉండే పద్యపాదం చూసుకుంటే తెలివి యొకింత లేనియడ దృప్తుడు నైకరి భంగి సర్వమున్. ఈ పద్యపాదానికి ముందుగా లఘువులు గురువులు గుర్తించుకుందాం. లఘువులు గురువులు గుర్తించుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే లఘువులు గురువులు గుర్తించుకున్నామో దీనికి 3 అక్షరాలను ఘన విభజన చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం 3 అక్షరాలని ఘన విభజన చేసుకుంటే న జ బ జ జ జ ర అను గణాలనేవి వరుసగా వచ్చాయి.
ఎప్పుడైతే నజ భజ జజర అను గణాలు వరుసగా వచ్చాయో ఇది చంపకమాలకు చెందినటువంటి పద్యపాదం. ఇది లక్షణాలు చూసుకుంటే ఇది వృత్తానికి చెందినటువంటి పద్యపాదం. ప్రతి పాదమునందు నజభజ జజర అను గణాలు వరుసగా వస్తాయి. అలాగే పాదాది అక్షరానికి ఆ పాదంలోని 11వ అక్షరానికి ఇతిమైత్రి చెల్లుతుంది. ప్రాసనీయం అనేది ఉంటుంది. అలాగే చంపకమాల పద్యపాదంలో 21 అక్షరాలనేవి ఉంటాయి. కాబట్టి మిగిలినటువంటి 3 పాదాలు కూడా ఇదే మాదిరిగా నజభజ జజర అను గణాలనేవి వరుసగా వస్తాయి. తర్వాత మనకి 10వ పద్యం గురించి ఇవ్వడం జరిగింది. ఈ 10వ పద్యంలో ఉన్నటువంటి పద్యపాదం చూసుకుంటే ధరలో నెంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే, ఇది మనకిచ్చినటువంటి పద్యపాదం. దీనికి ముందుగా లఘువులు గురువులను గుర్తించుకుందాం. ఇలా లఘువులు గురువులు గుర్తించుకుంటే ఈ విధంగా ఉంటుంది. లఘువులు గురువులు గుర్తించిన తర్వాత 3 అక్షరాలను మనం ఘన విభజన చేసుకుందాం. అలా ఘన విభజన చేసుకుంటే స భ ర న మ య వ అను గణాలనేవి వరుసగా వచ్చాయి. ఎప్పుడైతే శబరణమయవ అను గణాలు వరుసగా వచ్చాయో ఇది మత్యభానికి చెందినటువంటి పద్యపాదం. కాబట్టి దీని లక్షణాలను మనం చూసుకుంటే ఇది కూడా వృత్తానికి చెందినటువంటి పద్యపాదం. మత్యవ పద్యమునందు 4 పాదాలుంటాయి. ప్రతి పాదమునందు శబరణమయవ అనే గణాలు వరుసగా వస్తాయి. పాదాది అక్షరానికి ఆ పాదంలోని 14వ అక్షరానికి ఇతి మైత్రి చెల్లుతుంది. ప్రాసనీయం అనేది ఉంటుంది. అలాగే ప్రతి మత్యభ పద్యపాదంలో 20 అక్షరాలు ఉంటాయి. శతక మాధుర్యం పాఠ్యాంశం యొక్క భాషాంశాలు, వ్యాకరణాంశాలు తరువాత ఇంకొక పాఠం గురించి మనం చెప్పుకుందాం. ధన్యవాదములు.